వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. యూనిక్ డిజైన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే కాదండి, మంచి మంచి ఆఫర్స్ కూడా మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ సొంతం. ప్రీవియస్ వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ రోజు మీకోసం మరో సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాం. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడానికి మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు స్టోర్ కి వచ్చి తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, హైదరాబాద్ లో మీకోసం రెడీగా ఉంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో 4000కు మించి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అందులో ఈ రోజు మనము నక్షి విత్ కుందన్ కాంబినేషన్ లో అందమైన చోకర్ కలెక్షన్స్ చూసేద్దాం. ద బ్యూటిఫుల్ హెవీ చోకర్ అన్నమాట. డీప్ నగిషి విత్ కుందన్స్ కాంబినేషన్ లో ఉన్న హెవీ చోకర్ ఇది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ 3D ఫామ్ లో పికాక్స్ వచ్చాయన్నమాట. మనం ఫస్ట్ లేయర్ చూసుకుంటే ఈ ఫస్ట్ లేయర్ అంతా కూడా 3D ఫామ్ లో పికాక్స్ కనిపిస్తాయి. లెట్ మీ జస్ట్ షో యూ. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పికాక్ ఫేస్. దాన్ని మీరు ఇలా స్ట్రైట్ గా చూస్తే కనుక స్లీపింగ్ పికాక్ లాగా కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ఇన్ ద 3D ఫామ్. అండ్ ఇందులో యూజ్ చేసిన ఏంటంటే ఎమరాల్డ్ బీట్స్ యూజ్ చేశారు, ఎమరాల్డ్ స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ సౌత్ సీ పర్ల్స్. ఈ సెట్ బేసికల్లీ చోకర్స్ అన్నమాట. అంటే నెక్ మొత్తం మీకు హెవీ లుక్ ఇస్తుంది. దీని కింద యూ కెనాట్ ఏదైనా సింపుల్ చైన్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ విత్ దిస్. సో దీని డిజైనింగ్ మనము బ్యూటీ ఎన్హాన్స్ చేయాలంటే ఈజ్ పికాక్. అండ్ అలానే ఇంకొక బ్యూటీని ఎన్హాన్స్ చేయాలంటే దాట్ ఈజ్ లక్ష్మీదేవి. సో ఇక్కడ మీరు సెంటర్ పార్ట్ లో చూసినట్టయితే లక్ష్మీదేవి కనిపిస్తుంది. మీకు ఇక్కడ లక్ష్మీదేవి సరౌండింగ్స్ లో మొత్తం కూడా దిస్ సెకండ్ లైన్ కానివ్వండి, ఈ థర్డ్ లైన్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకి పికాక్సే ఉన్నాయి 3D ఫామ్ లో. అండ్ అది కూడా కొన్ని పికాక్స్ లో మనకి ఎమరాల్డ్ స్టోన్స్ కనిపిస్తున్నాయి, కొన్ని దగ్గర మనకి ఎమరాల్డ్ బీట్స్ కనిపిస్తున్నాయి, ఇంకా కొన్ని దగ్గర మనకి కుందన్స్ ఉన్నాయి, పోల్కీ స్టోన్స్ కూడా ఉన్నాయి. పోల్కీ స్టోన్స్ ఆర్ హియర్. వైట్ పోల్కీ స్టోన్ కానివ్వండి, ఇక్కడ రెడ్ పోల్కీ స్టోన్ కానివ్వండి. అండ్ ఈ పికాక్స్ మీరు చూసినట్టయితే ఒక్కొక్క పికాక్ ఒక్కొక్క డిఫరెంట్ పొజిషన్ లో ఉంది. లైక్ ఒకటి ఫేసింగ్ డిఫరెంట్ ఫేసింగ్స్ అనమాట. ఇఫ్ వన్ ఈజ్ ఫేసింగ్ అప్వర్డ్స్, ద అదర్ ఈజ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్. సో అట్లా 4 డైరెక్షన్స్ లో ఉన్నాయి పికాక్స్ కూడా. దీని ఎన్హాన్స్మెంట్ ఇంకా మనం మాట్లాడాలి అంటే కనుక మీరు ఇక్కడ చూసినట్టయితే ఫినిషింగ్ కానివ్వండి, మనకి ఇక్కడ కింద ఏవైతే బీట్స్ కనిపిస్తున్నాయో ఇందులో సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, అలానే ఎమరాల్డ్ బీట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఎడ్జ్ దగ్గర మీరు చూసినట్టయితే హాఫ్ మూన్ లో మనకి పోల్కీ డాట్ అండ్ కుందన్స్ కలిపి ఉంది అన్నమాట ఈ డిజైన్. సో ఇక్కడ మనకి ఒక్కొక్క పీకాక్ లో మనకు ఒక పీకాక్ లో కుందన్ ఉంది, ఇంకొక పీకాక్ లో పోల్కీ స్టోన్ ఉంది. అంటే ఆల్టర్నేటివ్ అన్నమాట. ఆల్టర్నేటివ్ విత్ 1 కుందన్ అండ్ 1 పోల్కీ స్టోన్. ఈ ఎడ్జ్ పార్ట్ లో మనకి సైడ్స్ కార్నర్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క పోస్చర్ లో ఉన్న పీకాక్ డిజైన్ చేశారనమాట. దీస్ ఆర్ కాల్డ్ హెవీ చోకర్స్. దీన్ని డీప్ నగిషి అని ఎందుకు అంటారంటే ఇక్కడ మనకి 3D ఫామ్ లో ఏదైతే పికాక్ కనిపిస్తుందో అక్కడ వీ హ్యావ్ లైక్ యూనో డిఫరెంట్ డైరెక్షన్స్ లో పికాక్ ని మనం సెట్ చేయాలన్నా సరే దీనికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ అలానే మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ఈ ఆర్నమెంట్ చేయాల్సి వస్తుంది. యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ టైం. అండ్ దీన్ని డిజైనింగ్ చేసేటప్పుడు కూడా 3D ఫామ్ లో పికాక్ ని మనం పెడుతున్నాము అండ్ మధ్యలో లక్ష్మీదేవిని పెట్టడము, దానికి మనకి కుందన్స్ అండ్ పోల్కీ స్టోన్స్ తోటి కంబైన్డ్ చేసి మళ్ళీ డ్రాప్లెట్స్ లో మనకి సౌత్ సీ పర్ల్స్ ఇవ్వడం. అంటే ఈ డిజైనింగ్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది దట్ ఇట్ ఈస్ టోటల్లీ బ్రైడల్ చోకర్ అనమాట. అండ్ దీనిని మనము డిఫరెంట్ వేస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ వెడ్డింగ్ పర్పస్ కి కావాలంటే యూ కెన్ హ్యాపీలీ యూజ్ దిస్. లేదు మీరు ఏదైనా ఫంక్షన్, ఏదైనా బిగ్ ఒకేషన్ ఉంది, ఒకేషన్ కి కూడా యూజ్ చేయొచ్చు. మరి దీనికి ఇయర్ రింగ్స్ మీకు మ్యాచింగ్ లో కావాలి అన్నా సరే, లేదా లాంగ్ హారం కావాలన్నా సరే, దీనిది బ్యాంగిల్స్ ఏవైనా పోల్కీ స్టోన్స్ తో పాటు ఈ కుందన్స్ తో పాటు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ లో జ్యువెలరీ కావాలన్నా సరే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ డౌన్ టు అవర్ స్టోర్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్.
సో ఎస్, దిస్ ఈజ్ అనదర్ కుందన్ చోకర్ అనమాట. సో ఈ కుందన్ చోకర్ మనం ఇంతకు ముందు చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దట్ ఈస్ బ్రాడ్ అండ్ హెవీ చోకర్, అండ్ ఇది దానికంటే కొంచెం చిన్న సైజ్లో ఉంది. అండ్ దీని ఫినిషింగ్ కానివ్వండి, దీని డీటెయిలింగ్ కానివ్వండి, దట్ ఈస్ అగైన్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు దట్. మనం చూసిన ప్రతి ఒక్క జ్యువెలరీలో కూడా మనం పికాక్స్ కామన్గా చూస్తున్నాము, బట్ ఏ జ్యువెలరీలో కూడా నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, పికాక్స్ అనేవి కూడా డిఫరెంట్ పోస్చర్స్ లో పికాక్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి కుందన్ అండ్ పోల్కీ స్టోన్ రెండు వచ్చాయి కదా. కుందన్ కానివ్వండి, ఎమరల్డ్ స్టోన్ కానివ్వండి, పోల్కీ స్టోన్ కానివ్వండి, ఇక్కడ మనకి ఈ పికాక్స్ లో ఆల్ 4 అంటే రెడ్, గ్రీన్, వైట్, రెడ్ ఈ 4 లో వచ్చి అండ్ ఇక్కడ ఏదైతే పికాక్ కనిపిస్తుందో అది ఒక డిఫరెంట్ పోస్చర్ లో ఉంది అండ్ అలానే డిఫరెంట్ డిజైన్ లో కూడా ఉంది. దీనికి ముందు మీరు అంటే దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఎన్నైతే జ్యువెలరీస్ చూసారో ఆ అన్ని జ్యువెలరీస్ లో కూడా నేను ఎంతైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఐ హావెంట్ సీన్ ద సేమ్ పీకాక్ అనమాట. ఈ జ్యువెలరీలో చూసిన పీకాక్ సేమ్ డిజైన్ వేరే జ్యువెలరీలో కూడా ఉంది, అలా నేను చూడలేదు. అందుకే అంటే ఒక డిజైనింగ్ చేసేటప్పుడు మనం ఎంత డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేస్తున్నామో, ఎంత డిఫరెంట్ గా ఎలివేట్ చేస్తున్నామో అనేది మేజర్ పార్ట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఇలాంటి డిజైన్స్ మీకు ఇంకెక్కడా దొరకవు. దీస్ ఆర్ ఎస్పెషల్లీ మేడ్ ఓన్లీ అట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మధ్యలో ఒక 3D ఫామ్ లో ఉన్న 2 పికాక్స్ కనిపిస్తున్నాయి, విచ్ ఆర్ అటాచ్డ్ విత్ సౌత్ సీ పర్ల్. అండ్ దాని కింద మనకి అందంగా లోటస్ పైన కూర్చున్న లక్ష్మీదేవి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సింహముఖం కూడా మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది. అండ్ దీని సైడ్స్ లో కూడా ఒక లీఫ్ మోటిఫ్ ఉందన్నమాట. ఈ లీఫ్ మోటిఫ్ పైన అగైన్ దే హ్యావ్ గివెన్ కుందన్ ఇక్కడ, అండ్ దాని పక్కన సింపుల్ ఫామ్ లో ఉన్న పీకాక్ విత్ అ పోల్కీ స్టోన్. మీకు ఇక్కడ చూసినట్టయితే దిస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద పీకాక్ అండ్ దిస్ ఇస్ ద బాడీ. మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నది ఫెదర్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా డీటెయిల్ మీరు చూసుకుంటే దిస్ ఈస్ ఆల్సో ఇన్ అ ఫార్మ్ ఆఫ్ పీకాక్. సో దట్ ఈస్ వాట్ మనం ఒక జ్యువెలరీని డిజైన్ చేసేటప్పుడు మనం పీకాక్ మేజర్ గా, అంటే బ్యూటీ అనగానే మనకు పీకాక్ గుర్తొస్తుంది కదా, ఆ బ్యూటీని మీరు ఒక జ్యువెలరీలో ఎలివేట్ చేయాలంటే దాని డిఫరెంట్ పోస్చర్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మధ్యలో లక్ష్మీదేవి పక్కన కూడా 2 డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక పికాక్ ఇట్లా కూర్చొని ఉంది, ఇక్కడ ఇంకొక పికాక్ ఫెదర్స్ ఓపెన్ చేసుకొని ఉంది. అండ్ డౌన్ సైడ్ కూడా 2 బ్యూటిఫుల్ స్మాల్ పికాక్స్, దానికి మధ్యలో మీకు ఎమరల్డ్ స్టోన్ కనిపిస్తుంది. అండ్ దాని డ్రాపింగ్ మీరు చూసినట్టయితే ఎక్కడైతే మొత్తం కింద హ్యాంగింగ్స్ చూస్తారో ఇవన్నీ ఎమరల్డ్ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో మాత్రం మనకు ఒక పెద్ద సౌత్ సీ పర్ల్ ఇచ్చారనమాట. దీనిపైన మనకి లీఫ్ షేప్, అంటే ఒక డ్రాప్ షేప్ అనుకోండి. డ్రాప్ షేప్ లో మనకి కాంబినేషన్ ఏముంది, ద సెంటర్ లో ఏదైతే ఉందో అక్కడ మనకి పోల్కీ స్టోన్ అండ్ కుందన్ ఉంది. దాని పక్కన మొత్తం మనకి కుందన్స్, మెరూన్ కలర్ లో ఉన్న కుందన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి మీకు ఒక పికాక్ కనిపిస్తుంది, ఈ ఫార్మేషన్ లో కూడా ఒక పికాక్ కనిపిస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిజైన్ క్లియర్లీ దెన్ యూ విల్ గెట్ ఇట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ డీప్ నగిషి జ్యువెలరీ అనమాట. డీప్ నగిషి అంటే దీన్ని మీరు ప్రాపర్ గా డీటెయిల్ గా చూస్తే యూ కెన్ ఫైండ్ లాట్ మెనీ డిజైన్స్ అనమాట. అండ్ దీని హ్యాండ్ కార్వింగ్ కూడా జస్ట్ లుక్ ఎట్ దిస్, ఆ ఫినిషింగ్ చూడండి ఎంత ప్రాపర్ గా ఉంది అనేది. ఆ ఫినిషింగ్ కానివ్వండి, ఇక్కడ మీకు పికాక్ ఫెదర్స్ ఎలా అయితే కనిపిస్తున్నాయో దాని ఫినిషింగ్ మాట్లాడినా సరే, దీని డ్రాప్లెట్స్ ఏవైతే మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫినిషింగ్ కూడా ఇఫ్ యూ కెన్ సీ ప్రాపర్ కుందన్స్ అన్ని సేమ్ సైజ్ లో ఉండడం. అంటే ఎప్పుడైతే మనం ఒక జ్యువెలరీ చేస్తున్నామో అప్పుడు పర్ఫెక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బికాస్ దట్ ఈస్ వాట్ కస్టమర్ నీడ్, పర్ఫెక్ట్ జ్యువెలరీ. లెట్ మీ జస్ట్ టెల్ యూ ది గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 101.390, దీని నెట్ వెయిట్ వచ్చేసి 95.724. అండ్ దిస్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ. ఇది మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కనుక దీని స్క్రీన్ షాట్ తీయండి, కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ఆర్నమెంట్. సో దిస్ ఈస్ yet another బ్యూటిఫుల్ హెవీ చోకర్ అనమాట. డీప్ నగిషి విత్ కుందన్స్ కాంబినేషన్ లో ఉన్న హెవీ చోకర్. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే చూసినట్టయితే ఇక్కడ 2 శిల్పాలు ఉన్నాయి. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి 2
టూ పికాక్స్ విచ్ ఆర్ విత్ కుందన్స్ అన్నమాట. టూ డిఫరెంట్ అంటే గ్రీన్ కుందన్ అండ్ రెడ్ కుందన్ తో వచ్చిన తర్వాత మధ్యలో మనకి కుందన్స్ విత్ పోల్కీ డాట్స్ బార్డర్ లో మధ్యలో ఒక శిల్పం ఉంది. ఆ శిల్పం డిజైనింగ్ ఎలా ఉంది, ఒక కుండలో వాటర్ తీసుకొని నించున్నట్టు. ఇక్కడ మీకు పాట్ కనిపిస్తుంది. ఆ పాట్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అండ్ దాని నుంచి ఇక్కడ కింద మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. ఫ్లవర్ మోటివ్స్ అన్నమాట, చిన్నవి అంటే ఆ కుండలో నుంచి డ్రాప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ రెండు బ్యూటిఫుల్ శిల్పాలు ఉన్నాయి. దాని తర్వాత మనకి అదే కాంబినేషన్ అంటే రెడ్ కాంబినేషన్ విచ్ ఆర్ అగైన్ కుందన్స్ కాంబినేషన్ లో అగైన్ డిఫరెంట్ పీకాక్. ఈ డిజైన్ మీరు ఏదైతే పికాక్ లో చూస్తున్నారో మళ్ళీ ఈ డిజైన్ మీరు మళ్ళీ చూడరు కూడా, అంత డిఫరెంట్. అంటే ఆ డిఫరెన్స్ నేను చెప్తాను. ఇక్కడ కనిపించే పీకాక్ కి మీకు ఈ షేప్ లో అంటే మ్యాంగో షేప్ లో మీకు అటు సైడ్ లా పోల్కి కనిపిస్తుంది కదా. ఇఫ్ యూ జస్ట్ ట్విస్ట్ దట్, ఆ ట్విస్ట్ చేసినప్పుడు ఏదైతే పికాక్ షేప్ కనిపిస్తుందో అది వేరే ఆర్నమెంట్ లో కనిపిస్తుంది. సో అలా ఒక్కొక్క డిజైన్ లో మీరు చూసినట్టయితే డిఫరెంట్ పికాక్స్ ఉంటాయి. అండ్ మధ్యలో ఇక్కడ మనకి లక్ష్మీదేవి ఉన్నారన్నమాట. ద ఫస్ట్ రో ఆఫ్ ద నెక్ పీస్, ఇక్కడ ఫస్ట్ రో ఏదైతుందో అందులో మనకి పికాక్స్, శిల్పాలు అండ్ లక్ష్మీదేవి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి. అండ్ దీన్ని మనము గజలక్ష్మి చోకర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక డిజైనింగ్ లో, ఒక జ్యువెలరీలో, ఒక నెక్ పీస్ లో ఎప్పుడైతే లక్ష్మీదేవి ఉంటుంది అలానే ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి ఒక జ్యువెలరీలో ఎలిఫెంట్స్ అండ్ లక్ష్మీదేవి రెండు కంబైన్డ్ అయి కనిపిస్తారో దట్ ఈస్ కాల్డ్ గజలక్ష్మి చోకర్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ పక్కన యూ కెన్ సీ అగైన్ అ డిఫరెంట్ ఫార్మ్, అ డిఫరెంట్ పోస్చర్ ఆఫ్ బ్యూటిఫుల్ పికాక్ విత్ అ పోల్కీ స్టోన్. అండ్ మధ్యలో మీరు చూసినట్టయితే ఒక 3D ఫామ్ లో పెద్ద పీకాక్ కనిపిస్తుంది విత్ అండ్ ఎమరల్డ్ స్టోన్. దీని డీటెయిలింగ్ కూడా చూడండి. దిస్ పికాక్ ఈజ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ 3D అనమాట. 3D ఫామ్ లో మీకు ఒక పికాక్ కనిపిస్తుంది. అండ్ దాని కింద ఐ కెన్ సే దిస్ యాజ్ ప్యారెట్ అనమాట. ఎంత క్యూట్ గా ప్యారెట్ లాగా కనిపిస్తుంది ఇది చూడండి. మేబీ ఆ డిజైనింగ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారెట్ ఆర్ జస్ట్ కుందన్స్ అండ్ పోల్కి కలిపి పెట్టారేమో, బట్ ఐ ఫీల్ ఇట్ యాజ్ బేసికలీ ఇక్కడ మీకు ఒక లీఫ్ కనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం దాని డీటెయిలింగ్ నాకు ఒక ప్యారెట్ లాగా కూడా కనిపించింది. అండ్ దాని తర్వాత ఇఫ్ వీ కమ్ టు ద డౌన్ పార్ట్ ఆఫ్ ద నెక్ పీస్, ఇక్కడ యూ హ్యావ్ ఒక స్మాల్ ఐడల్ ఆఫ్ లక్ష్మీదేవి అనమాట. మనం పైన ఏదైతే చూసామో దానికి కొంచెం చిన్న సైజ్ లో ఉంది మనకి ఇక్కడ లక్ష్మీదేవి. అండ్ దాని పక్కన కూడా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పికాక్స్. సో మనం ఒక బ్రైడల్ జ్యువెలరీ చేస్తున్నాము అంటే దట్ హ్యాస్ టు ఎన్హాన్స్ అనమాట. అంటే బ్రైడల్ ఫేస్ ఎలా అయితే వెలుగుతుందో మనం వేసుకునే జ్యువెలరీ కూడా అంతే ఎలిగెంట్ గా, అంతే వెలుగుతూ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ మొత్తం పికాక్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ పోస్చర్స్ లో యూజ్ చేసాము. అండ్ ది డ్రాప్లెట్స్, ది హ్యాంగింగ్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఎమరల్డ్ బీడ్స్ తో పాటు సౌత్ సీ పర్ల్స్ కూడా యూజ్ చేసాము. అండ్ ఈ హోల్ జ్యువెలరీలో మనకి పోల్కీ స్టోన్స్ ఉన్నాయి, ఎమరల్డ్ బీడ్స్ ఉన్నాయి, ఎమరల్డ్ స్టోన్స్ ఉన్నాయి, అండ్ అలానే కుందన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆ జ్యువెలరీ ఏదైతే మనకి కనిపిస్తుందో దానికి కుందన్స్ తో ఎన్హాన్స్ చేశారు. అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్. దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆర్ కాల్డ్ డీప్ నగిషి జ్యువెలరీ అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 133.645 and the net weight is 125.079 and this is a 22 karat gold heavy choker. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ కానివ్వండి, ఇవే కాదు దీనికి ఇంకా అమేజింగ్ కలెక్షన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో యూ హ్యావ్ టు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేసేయండి అండ్ యూ కెన్ డూ అ వీడియో కాల్ ఫర్ అస్ ఆల్సో. ఇవన్నీ యూనిక్ డిజైన్స్ అండి, అందుకే అంటున్నాం కదా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లో యూనిక్ డిజైన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇలాంటి డిజైన్స్ కనుక మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వచ్చేసేయండి దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ కి. చూసారు కదండి ఈ రోజు కలెక్షన్. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదు స్టోర్ కి వద్దాం అనుకుంటున్నారా? అయితే అన్ని వివరాలు మీకోసం డిస్క్రిప్షన్ లో పెట్టాము. మేము ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. యూనిక్ డిజైన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ ని అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటున్నారా? అయితే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి సో దాట్ ఇలా వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్, విజయవాడ.